హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 92nd వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పీరియాడిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, ఓకే, పీరియాడిక్ ఫంక్షన్స్ అండి లేదా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క పీరియడ్ని, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క పీరియడ్ని ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్డ్గా చూద్దాము, ఓకేనా. సో ఇప్పుడు మనము మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు మనల్ని, ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ కాస్ పవర్ 4x. సో మనకు ఒక ఫంక్షన్ ఇచ్చిండు, ఆ ఫంక్షన్ వచ్చేసి కాస్ పవర్ 4x. సో ఈ కాస్ పవర్ 4xకి మనల్ని పీరియడ్ కనుక్కోమంటున్నాడు, ఓకే. సో ఇందాక మనం ఏదైతే మన ప్రీవియస్ వీడియోలో ఏవైతే ఫంక్షన్స్కి మనం పీరియడ్ కనుక్కున్నామో అవి ఒక టైప్, ఓకే. ఇప్పుడు మనకి వచ్చిన ఏదైతే ఫంక్షన్ ఉందో కాస్ పవర్ 4x అనేది అది కొంచెం డిఫరెంట్, ఓకే. సో మనం ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు. సో కాస్ పవర్ 4x మనం ఎట్లాంటి ఫంక్షన్స్తో డీల్ చేసినామో sin 3x, sin of 3x + 4, tan 5x, tan of 5x + 3. సో ఇట్లాంటివి ఎక్కడ పవర్ అనేది ఇన్వాల్వ్ కాలేదు మనము ఏవైతే ప్రాబ్లమ్స్ డీల్ చేసినామో అందులో. కానీ ఇక్కడ మనకి పవర్ ఇన్వాల్వ్ అయిన ఫంక్షన్ వచ్చింది కాస్ పవర్ 4x. సో దీన్ని మనం ఎట్లా ప్రొసీడ్ అవుతామంటే మనకి తెలిసిన ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఫార్ములాస్, మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్, సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్, సో ఇట్లా ట్రిగ్నోమెట్రీలో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనము ఈ కాస్ పవర్ 4xని ఎట్లా రెడ్యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు sin 2x తీసుకోండి, ఓకే, 2 sin x cos x, ఓకే సార్ cos 2 θ = 2 cos square θ - 1 అనేది ఒక ఫార్ములా ఉందనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఈ 1 ఇటు పంపిస్తున్నాను, 1 + cos 2θ ఈ 2ని కిందికి పంపిస్తే బై అవుతుంది, = cos square θ. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను కాస్ ఈ స్క్వేర్ టర్మ్ అంటే కాస్ స్క్వేర్ θ ఉందా దాన్ని నేను ఎట్లా రెడ్యూస్ చేసిన 1 + cos 2θ/2. అంటే దాని అర్థమైంది మనము ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేసి ఇట్లాంటి పవర్ ఇన్వాల్వ్ అయిన టర్మ్స్ని కూడా మనము చూడండి ఇక్కడ పవర్ లేని టర్మ్స్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చో చేయలేమా? ఎస్, అదే పవర్ ఆఫ్ ఫార్ములాస్. సో ఇప్పుడు మనం ఈ కాస్ పవర్ 4xని కూడా మనము ఇట్లనే ఏదైనా ఒక టర్మ్కి రెడ్యూస్ చేసుకుందాం ఫార్ములాస్ యూజ్ చేసి. అందులో టర్మ్స్ ఎట్లుండాలంటే చూడండి, కాస్ 2θ ఉంది, కాస్ 2θ పీరియడ్ మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి తెలిసిన పీరియాడిక్ ఫంక్షన్స్లో 2 ఫార్ములాలు ఉన్నాయి లేదా థియరమ్స్ అనుకోండి, వాటిని యూజ్ చేసుకొని దీన్ని కనుక్కోవచ్చు. సో మనము ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేసి ఇట్లా రెడ్యూస్ చేసుకున్నాం అనుకోండి లేదా కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు సాల్వ్ చేయడం ఈజీ. సో ఇప్పుడు నేను కాస్ పవర్ 4xని కూడా అట్లనే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా వాడి ఒక ఫామ్కి తెస్తాను, ఓకేనా. చూడండి ఎట్లా తెస్తాను. సో కాస్ పవర్ 4x = cos square x హోల్ స్క్వేర్. ఇది ఎక్కడిది స్టోరీ అంటే చూడండి, a/mn = a/m హోల్ పవర్ n. తెలుసు కదా ఎక్స్పోనెంట్స్లో, లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ x⁴ ఉందనుకోండి, నేను ఈ x⁴ని x² హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఎందుకంటే x² హోల్ స్క్వేర్ అంటే a/m హోల్ పవర్ n ఈజ్ నథింగ్ బట్ a/m అంటే 2 × 2 ఎంత x⁴. సో అట్లనే నేను కాస్ పవర్ 4xని cos square x హోల్ స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది cos square x హోల్ స్క్వేర్ అన్న cos పవర్ 4xే, ఇది కూడా cos పవర్ 4xే. సో దీన్ని నేను ఇట్లా రాసుకున్నా, ఎందుకు రాసుకున్నా అనేది మీకు తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. సో cos పవర్ 4xని నేను cos square x హోల్ స్క్వేర్ అని రాసుకున్నా, అది బాగుంది. తర్వాత నేను ఒక ఫార్ములాని రాస్తున్నాను చూడండి, cos 2x = 1 - 2 sin square x = 2 cos square x - 1 1 - tan square x/1 + tan square x. సో ఈ ఫార్ములా రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి, మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏ టర్మ్ ఉంది చూడండి, cos square x ఉంది. దట్ మీన్స్ మనకి ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఫార్ములాస్లో cos square ఇన్వాల్వ్ అయిన ఫార్ములాస్ చాలా ఉండొచ్చు. కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములా మనకి ఈజీ అనిపించింది, అందుకే ఇది తీసుకున్నాను, ఓకే. మీరు అనొచ్చు cos of a + b × cos of a - b తీసుకోవచ్చు కదా, అది తీసుకోవచ్చు కదా, ఇది తీసుకోవచ్చు కదా. ఇదే ఎందుకు తీసుకున్నాం అనేది మీకు లాస్ట్కి అర్థమవుతుంది. సో cos 2x = 2 cos square x - 1 తీసుకుంటున్నాం.
ఇక్కడ మన కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ కాస్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాలో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇన్వాల్వ్ అయిన ఫార్ములా ఏముంది 2 cos square x minus 1. సో cos 2x is equals to 2 cos square x minus 1. తర్వాత నేను ఏం చేసిన అంటే ఈ -1 అటు పంపిస్తే సేమ్ ఇదే ఈ -1 ఇటు పంపిస్తే +1 అవుతుంది. 1 + cos 2 θ is equals to 2 cos square θ. ఆ 2 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ పంపిస్తే డివిజన్ అయిపోతుంది. సో 1 + cos 2x/2 is equals to cos square x. సో cos square x వాల్యూ ఇది. తర్వాత నేను ఏం చేస్తున్నా ఇదే cos square x వాల్యూ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి cos square x ప్లేస్లో 1 + cos 2x/2 హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ చేస్తే ఏంది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 1 + b స్క్వేర్ cos square 2x + 2ab అంటే 2 × 1 × cos 2x విచ్ ఈస్ నథింగ్ బట్ 2 cos 2x బై 2 స్క్వేర్ కూడా కదా ఎందుకంటే ఫ్రాక్షన్ హోల్ ఉంది కాబట్టి న్యూమరేటర్ స్క్వేర్ బై డినామినేటర్ స్క్వేర్. సో 2 స్క్వేర్ ఎంత 4. సో ఇక్కడ బాగుంది. తర్వాత నేను ఏం చేస్తున్నా చూడండి 1/4 కామన్ తీసేస్తున్నాను అన్నిట్లకించి. సో 1/4 హోల్ బ్రాకెట్ 1 + cos square 2x + 2 cos 2x. ఇక్కడ క్లియర్గా అర్థమైందా? తర్వాత కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. cos 4x is equals to 2 cos square 2x minus 1. అసలు ఇది ఎక్కడికి నుంచి వచ్చింది అంటారు మళ్ళీ మీరు ఇక్కడ గమనించినట్టయితే మళ్ళీ మనకి స్క్వేర్ ఇన్వాల్వ్ అయిన టర్మ్ ఉంది. సో స్క్వేర్ ఇన్వాల్వ్ అయిన టర్మ్ ఉంటే మనము పీరియడ్ అనేది కొంచెం సాల్వ్ చేయడం కష్టం మనకి తెలిసిన ఫార్ములాస్ తోటి, ఏది పీరియడ్ ఫార్ములాస్ తోటి. కానీ ఇప్పుడు దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి మళ్ళీ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. సో ఇక్కడ ఫార్ములా కొంచెం డిఫరెంట్. ఏంది cos 4x మనము cos 2x వరకే నేర్చుకున్నాం మల్టిపుల్ యాంగిల్స్లా. సో cos 4x ఎట్లా అంటే అవసరం వస్తే మనము cos 4x ఫార్ములా కూడా రాసుకోవాలి. కానీ cos 4x ఫార్ములా ఎట్లా రాసుకుంటామంటే గమనించినట్టయితే cos 2x is equals to 2 cos square x minus 1 కదా. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూడండి ఇక్కడ ఎంత ఉంది 2x ఉంది. సో ఇక్కడ 2x ఉంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఏ ఫార్ములా అయినా x ఉంది చూడండి అంటే దానికి హాఫ్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ 2x ఉందంటే ఇక్కడ x ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 4x ఉందనుకోండి ఇక్కడ ఎంత ఉంటుంది హాఫ్ ఎంత 2x. సో అట్లా మీరు మల్టిపుల్ యాంగిల్స్ cos 6x కూడా రాసుకోవచ్చు. cos 6x అంటే 2 cos square 3x minus 1. సో నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? సో మల్టిపుల్ యాంగిల్స్ని మనం ఎట్లయినా వాడుకోవచ్చు. సో cos 4x is equals to 2 cos square 2x minus 1. సో సింపుల్గా ఈ 1 అటు పంపించేసి తర్వాత 2 పంపించి మాడిఫై చేస్తే మనకి ఏమొస్తుంది మీద చూడండి సేమ్ దాని లెక్కనే బట్ సింపుల్ యాంగిల్స్ చేంజ్ అంతే. సో 1 + cos 4x/2 is nothing but cos square 2x. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి cos square 2x ప్లేస్లో 1 + cos 4x/2 పెడుతున్నా. సో 1/4 హోల్ బ్రాకెట్ 1 + cos square 2x అంటే 1 + cos 4x/2 + 2 cos 2x. క్లియర్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి 1/4 ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం తీసుకున్నా. ఓకే అన్నిటికి ఎల్సిఎం తీసుకుంటే 2 వస్తుంది. 2ని మల్టిప్లై చేయండి 2 × 1 ఎంత 2 ప్లస్ ఇక్కడ దీనికి 2 ఉంది కాబట్టి మీది ఏం రాదు డైరెక్ట్ వచ్చేస్తుంది 1 + cos 4x + 2 × 2 సో 4 cos 2x/2. సో 1/4 4 × 2 ఎంత 8 1/8 హోల్ బ్రాకెట్ 2 + 1 ఎంత 3 + cos 4x + 4 cos 2x/2. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి 1/8 ఉంది 8ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 1/16. బయటికి తీసేస్తే ఏమవుతుంది 1/16 హోల్ బ్రాకెట్ 3 + cos 4x + 4 cos 2x వచ్చింది. సో మీరు గమనించినట్టయితే మనకి ఈ cos power 4xని రెడ్యూస్ చేసిన తర్వాత మనకి ఏదైతే వచ్చిందో దాంట్లో పవర్ టర్మ్ ఏమైనా ఉందా లేదు. సో మన మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లా మనకి స్క్వేర్లు క్యూబ్లు వచ్చినప్పుడు మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొసీజర్ ఏం ఫాలో కావాలంటే ఏదైనా ఒక ఫార్ములా వాడి మనం దాన్ని ఇట్లా తెచ్చేసేయాలి సింపుల్ టర్మ్స్కి వితౌట్ ఇన్వాల్వింగ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. పవర్ ఉండొద్దు. ఓకే సో ఇప్పుడు మనం ఇట్లా తెచ్చాం. సో ఇట్లా తెచ్చిన తర్వాత ఎట్లా కనుక్కోవాలంటే చాలా ఈజీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ప్రీవియస్ వీడియోలో. సో ఇది ఏ టైప్లు ఉంది అనే దాని గురించి డిస్కస్ చేసే ముందు నేను ఒకటి ఏం చెప్తా అంటే ఇక్కడ మీకు 1/16 ఉంది, తర్వాత ఇక్కడ 3 ఉంది ప్లస్ cos 4x + 4 cos 2x ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ 1/16 ఈ 3 అండ్ ఈ 4 అనేవి ఈ టోటల్ ఫంక్షన్ యొక్క పీరియడ్ని ఎఫెక్ట్ చేయవు. అంటే దాని అర్థమైంది దీనివల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఏ వాల్యూస్ వల్ల చూడండి 1/16 3 4 వీటి వల్ల మనకు అసలు ఉపయోగం లేనే లేదు.
మనకి ఏది ఎఫెక్ట్ చేస్తుంది అంటే పీరియడ్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ పీరియడ్లో మనకి ఈ ఫంక్షన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి, ఎక్స్ ఇన్వాల్వ్ అయినాయి. టోటల్ ఈ ఫంక్షన్లు ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ ఇన్వాల్వ్ అయినాయి. cos 4x ఉంది, cos 2x ఉంది. ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఫస్ట్ టర్మ్లో 4, నెక్స్ట్ టర్మ్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 2. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ యొక్క పీరియడ్ మీద ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. cos 3x పీరియడ్ cos ఆఫ్ 3x ప్లస్ 5 పీరియడ్ 6 cos ఆఫ్ 3x ప్లస్ 16 పీరియడ్ 9 cos ఆఫ్ 3x ప్లస్ 0. వీటన్నిటికీ పీరియడ్ ఒక్కటే. ఎందుకు చెప్పండి, వాట్ ఈస్ కామన్ అమాంగ్ దీస్ 4 టర్మ్స్? ఏది కామన్ అని చెప్పండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ చూడండి, దీంట్లో 3a. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది 3a. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది 3a. అర్థమైందా? మీరు ఏమన్నా యాడ్ చేసుకోండి బయట, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఆ డౌట్ ఉండొద్దు మీకు. సో ఇదంతా తీసేసేయాలి, ఇంకా 1/6 3 ఇవన్నీ తీసి పడేసేయాలి. ఓన్లీ ఎక్స్ ఇన్వాల్వ్ అయిన టర్మ్స్ ఏమున్నాయో అవి రాసేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఫంక్షన్ ఏమవుతుంది చూడండి, టోటల్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే నాకు ఫంక్షన్ ఏమైపోతుంది అంటే, సారీ ఏమన్నా కే ఆఫ్ ఎక్స్ అనుకోండి, cos 4x ప్లస్ యాక్చువల్గా 4 కూడా రాయొద్దు కానీ రాస్తున్నా, cos 4x ప్లస్ 4 cos 2x, ఇంతే, ఇంకేది ఇన్వాల్వ్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు ఇదే ఫార్మాట్లో ఉంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉందా లేదా? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, దెన్ ద పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఈజ్ LCM ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఆన్ వన్ కండిషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఏముండాలి, పీరియాడిక్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది కాస్, జీ ఆఫ్ ఎక్స్ కూడా కాస్, రెండు పీరియాడిక్. సో రెండు పీరియాడిక్ అయితే మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఫార్ములాని అప్లై చేసి మనం పీరియడ్ కనుక్కుంటున్నాం. సో ఫంక్షన్ వచ్చేసి cos 4x ప్లస్ 4 cos 2x. మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్, ఇప్పుడు దీని ఫంక్షన్ది మనం పీరియడ్ కనుక్కోవాలంటే LCM ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కదా. ఫస్ట్ మనకు పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసా, పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ తెలుసా? తెలియదు. ఫస్ట్ అవి కనుక్కున్న తర్వాత వచ్చిన ఆన్సర్లకు మనం LCM చేయాలి. సో మనకు ఫస్ట్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి, పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ రావాలి. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది ఇక్కడ చూడండి, cos 4x. సో cos 4xకి పీరియడ్ ఎట్లా కనుక్కుంటాము, మళ్ళీ ఇందులో కూడా మనం cos 4xని సాల్వ్ చేయడానికి ఇంకో పీరియడ్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంది, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ పీ బై మోడ్ ఏ. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, cos ఆఫ్ 4x ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కదా, బీ 0 అనుకోండి. సో cos 4x అనేది ఈ ఫార్మాట్లో ఉంది కదా. సో పీరియడ్ ఏంది, పీ బై మోడ్ ఏ. పీ అంటే ఏంది, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అసలు పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, ఇక్కడ మన cos 4x ఉంది అదే తీసుకోవాలా, దాని పీరియడా కాదు. ఏది తీసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేమ్ తీసుకోవాలంటే కాస్, ట్రిగ్నోమెట్రిక్ ఏదైతే ఉందో కాస్ తీసుకొని పక్కన ఎక్స్ పెట్టుకుంటే చాలు, దట్ విల్ బీ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, డౌట్ పడొద్దు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ పీ అంటే పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, అందుకే క్యాపిటల్ ఎఫ్ అని పెట్టుకున్నాను, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాన్ని మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే మనకి ఏదైతే ఫంక్షన్ ఇచ్చింది చూడండి, అందులో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏముంది, కాస్. కాస్ పక్కన ఎక్స్ పెట్టండి అంతే, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే దీని కోఎఫిషియంట్ తీసుకోవాలా, దీని కోఎఫిషియంట్ తీసుకోవాలా? డెఫినెట్గా ఈ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ని తీసుకోవాలి. స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 4. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఎక్స్ పీరియడ్ ఎంత, 2π. తర్వాత మోడ్ ఏ విచ్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది ఫంక్షన్లో, 4. సో పీరియడ్ ఆఫ్ cos 4x ఈజ్ నథింగ్ బట్ p ఎంత, పీరియడ్ ఆఫ్ cos x విచ్ ఈస్ నథింగ్ బట్ 2π బై మోడ్ ఏ ఈజ్ నథింగ్ బట్ 4. సో 2 1 2 2 విచ్ ఈస్ నథింగ్ బట్
π/2. క్లియర్గా అర్థమైందా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది మనకి పీరియడ్. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ 2x. సో ఇది కూడా ఏ ఫార్మాట్లో ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇస్ నథింగ్ బట్ p/mod a. పి అంటే పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇందులో పీరియడ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది మనకి? కాస్ ఎక్స్. సో పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 2π. ఏ వాల్యూ ఎంత? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఈ ఫంక్షన్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంది? 2. సో పీరియడ్ ఆఫ్ కాస్ 2x is nothing but 2π, which is nothing but period of cos x by coefficient of x, which is nothing but 2. 2π/2. 2 on the cancel. సో ఆన్సర్ ఎంత వచ్చింది? π. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ పీరియడ్ వచ్చింది. సో మనం ఎట్లా ఇంకా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ పీరియడ్ ఎంత? ఎల్సిఎం ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో పీరియడ్ ఆఫ్ సేమ్ ఇదే స్టేట్మెంట్ చూడండి. ఇదే స్టేట్మెంట్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏమైంది? కాస్ 4x ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏమైంది? ప్లస్ 4 cos 2x ఈజ్ ఎల్సిఎం ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఎల్సిఎం ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? π/2, పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత? π. సో ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అసలు π/2కి పైకి ఎల్సిఎం ఎట్లా తీయాలి అనే కన్ఫ్యూజన్ మనకి చాలా ఉంటుంది. సో దీనికి ఒక మెథడ్ ఉంది. ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎం ఆఫ్ డినామినేటర్, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. సో ఇందులో మీకు π/2, π/1 పెట్టుకుంటున్నా. ఈ రెండిట్లో న్యూమరేటర్స్ ఏమున్నాయి? పై. సో వాటి యొక్క ఎల్సిఎం π, యొక్క ఎల్సిఎం చేయాలి బై హెచ్సిఎఫ్ అంటే ఏంది? డినామినేటర్లు ఏమున్నాయి? 2, 1. వాటి యొక్క హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 1. సో ఎల్సిఎం ఆఫ్ π అంటే π బై హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 1 ఎంత? 1. సో హెచ్సిఎఫ్ ఎట్లా చేస్తారంటే చూడండి మీరు, ఇంకా హెచ్సిఎఫ్ కూడా చెప్పాలంటే ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 1 ఇస్ నథింగ్ బట్ 1. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? π. సో క్లియర్గా అర్థమైందా ఇదైతే? సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.